గ్రామస్తులంతా ప్రతిరోజు వీటన్నిటితో పాటు చేసే మరో బృహత్తర కార్యక్రమం సేవ. సామూహికంగా శుచి శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ఇళ్లనే కాకుండా తమ గ్రామాలను కూడా అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. తమలోని ఐక్యతను నిరూపించుకోవడానికి అందరూ ఇళ్లకు ఒకే రకమైన రంగును వేసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇంటింటికి తామే స్వయంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ సహాయం ఏమాత్రం లేకుండా తామే స్వయంగా వీటిని నిర్మించుకున్నారు. అంత శుభ్రంగా ఇంట్లో కూడా, ఇంట్లో బయట అంత ఇప్పుడు బయట ఎట్లున్నదా ఇంట్లో కూడా అట్లా ఉంచుతాం మేము. అంతేనే చెంబు ముంచి నీళ్ళు తాగము. ఇప్పుడు టాకీలకు మన ఇవి ఉంచినాం, నాళాలు ఉంచినాం. నాళాలు ఉన్నాయి, ఆ టాకీలు నాళాలు చాలు చేసేటికి నీళ్ళు తాగేది లట్టని లేకుండా లేదంట. గ్రామీణ జీవితాల్లో మనం వెళ్లి చూసినప్పుడు వాళ్ళకి ఏ వసతులు లేవు, అయినా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకే ఎదుటి వాళ్ళకి చేసినప్పుడు పొందే తృప్తి చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి. అంటే మానసికంగా ఒక రకమైన తృప్తిని సమాజంలో మారుస్తున్నాం. మనం కూడా ఏదో చేస్తున్నాం. చాలా మంది ఎస్పెషల్లీ మహిళలకి, గృహిణులకి, వెనక హౌస్ వైఫ్, మనం ఏం చేయట్లేదు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, మనం ఏం చేయట్లేదు, ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని సేవా మార్గంలో మళ్లించినప్పుడు వాళ్ళకి ఒక తృప్తి కలుగుతుంది. మేము సమాజానికి ఒక విధంగా తోడ్పడుతున్నాం. సో సాధన, సేవ, సత్సంగం ఈ మూడు ఉంటే స్మైల్, చిరునవ్వు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆనందంగా ఉన్న వ్యక్తులు ఆనందమైన సమాజాన్ని ఏర్పరుస్తారనేది గురుగారి బోధనలో ముఖ్యాంశం. గ్రామస్తుల ఐక్యతను, వారిలోని కృషిని గుర్తించిన ప్రభుత్వం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల గ్రామ పురస్కారాన్ని కథేవాడి గ్రామానికి అందించింది. బచత్ గడిది, అది అంత చేన్ల పని మొగలంటే చేసేది, సమాధానం ఉండేది. చేన్ల ఏది పని ఉంటే అది చేసేది మొగలంట. సమాధానం మొగలు పిల్లం పోయేది, పని ఇంటి చేసుకుని పోయాడ చేన్ల చేసేది, వచ్చేది, పొద్దుకు సమాధానం తిని ఉండేది. 5 నిమిషాలు పెరిగి పైల ఇంతగానం లేకుండే కదా మాత. అంతేగా ఇప్పుడు ఆవరించుకుంటా పట్టుకుంటారు. రాత్రి ముంగటిగా ఆడికింటుంటుంది. ముందు లేకుండే తోడకంలో ఉండే కానీ ఇప్పుడు నేను అయిపోయింది ఒకళ్ళకి. ఇప్పుడు 2 साल 1.5 साल సంధి నడటండి. అప్పటి సంది సురైంది అయితే నడిచిన సంది ఏమి కాలి మంచిగా నడటండి. అట్లనే నడిపెట్టినాం. ఇక మీరు ఆ చిన్నలో చూడ చపాటీలు దానిగా ఇంకా నడిపించుకుంటే చాలు ఉన్నది. ఇట్లా శుచి శుభ్రతే కాదు, అన్ని విధాలుగా ప్రగతిని సాధిస్తున్న కథేవాడి ఇతర గ్రామాలకు కూడా ఆదర్శం కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులంటారు. ప్రభుత్వం ఇందుకోసం కృషి చేయాలని, చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. దుసరులు ఊరు నేర్చుకుంటే మంచిగా ఉన్నది. ఇక మా ప్రయత్నం బాజు మందికి మీరు చేయాలని ఈ ఒట్లం సైడ్ మేము थोड़ा తిరిగినాం. దాని थोड़ा ఊరు పెద్దగా నాలుగు కలకాచింది. బాబు ఇట్లా కానీ అంటే थोड़ा ఫరక్ పడాటింది. తన ఇల్లు మంచిగా ఉందంటే దుసరు ఇల్లు थोड़ा మంచిగా చూసుకుంటుంది. ఇట్లా తన ఇల్లు పైలా మంచిగా ఉంచాలా, తన ఊరు పైలా మంచిగా ఉంచాలని దుసరు ఊరు చెప్పడానికి పోనీ వస్తుంది అని ఇక మేము చెప్పదని పోతున్నాం. వాళ్ళు పోతున్నాం అట్లా పోయి చెప్పట్టినాం. మేము ఈ చిన్న చిన్న రాజకీయాల్లో నాకు ఎక్కడో అనిపిస్తుంది డెవలప్మెంట్ కుంటుపడుతుందని. ఎందుకంటే అసలు ఏమీ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు మొబిలైజ్ చేసుకుని ఒక గ్రామంలో వీళ్ళు రోడ్డు వేసుకున్నారు, ఒక షాప్ పెట్టుకున్నారు, అనేక సంక్షేమం 1000 చెట్లు నాటాలనేటువంటి ఒక తీర్మానానికి వచ్చారు రానున్న రోజుల్లో. సో ఎన్నో మార్పులు చేస్తున్నారు. మరుగుదొడ్లు కట్టుకున్నారు. అసలు ఒక్క టాయిలెట్ కూడా లేదు ఆ ఊళ్ళో. ఇప్పుడు 110 టాయిలెట్స్ నిర్మించుకున్నారు సొంతంగా వాళ్ళ డబ్బులు. అంటే ఒక చిన్న గ్రామం ఇలా చేయగలిగినప్పుడు ఎన్నో నిధులు, ఎంతో మంది అధికారులు, ఎంత యంత్రంగా ఉంది, ప్రభుత్వం చేయగలదు. కానీ ఈ రాజకీయాల, ఈ పొలిటికల్ దీంట్లో వాళ్ళు అభివృద్ధి పైన పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అది ఎన్నికల ముందు మాత్రమే పెడుతున్నారు. అది కూడా ఏదో పై లెవెల్లో, నిజంగా ఫీల్డ్ లెవెల్లో అందరికీ హెల్ప్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఎక్కడో లోపిస్తుందని. గాంధీజీ ఏనాడో కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా అనిపించేలా వారి గ్రామాన్ని తీర్చిదిద్దుకున్న కథేవాడి గ్రామస్తులను చూసి మిగతా గ్రామాలన్నీ నేర్చుకోవాలి. ఒక నిరక్షరాస్యులు చాలా మంది, ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళకి సరిగ్గా మార్గం చూపించి ఇలా చేయండి అని చెప్తే ఎంత చక్కగా చేశారు. సో తప్పకుండా ఇది ఒక మోడల్ కావచ్చు. ఇది అనేక గ్రామాల్లో, అనేక చోట్ల కాతేవాడి లాంటి సమస్యలు, వాళ్ళకున్న సమస్యలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. మహారాష్ట్రలో చాలా చోట్ల 20 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయి అనేక గ్రామాల్లో. మన రాష్ట్రంలో కూడా అనేక చోట్ల అదే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి అసలు కనీస వసతులు ఏమీ లేవు. అటువంటి చోట్ల ప్రభుత్వం తప్పకుండా ఈ మోడల్ ని రెప్లికేట్ చేయొచ్చు. చిత్తశుద్ధి ఉండాలంతే. వైషమ్యాలు లేని, విభేదాలు లేని ఆనందమయ సమాజాన్ని ఏర్పరచుకునేందుకు గ్రామస్తులు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి. మార్పుకి కట్టుబడి ఉంటే మార్పు జరుగుతుంది. నిబద్ధత ఉంటే మార్పు సాధ్యపడుతుంది.
అదే నమ్మిన కథేవాడి గ్రామస్తులు అందరికీ ఆదర్శం. గాంధీ పుట్టిన దేశంలో ఎందుకిన్ని అరాచకాలు జరుగుతున్నాయి? మనిషిని మనిషి దోచుకోవటం, కక్షలు కార్పణ్యాలతో రగిలిపోవటం, కులపిచ్చితో కుక్కల్లా కొట్టుకోవడం, డబ్బు కోసం ఎంతటి నేరానికైనా ఒడిగట్టడం సర్వసాధారణమైపోయింది. అటువంటి వారంతా ఒక్కసారి కథేవాడి గ్రామానికి రావాలి, కలుసుకోవాలి. వారు అనుసరిస్తున్న జీవన విధానాన్ని గమనించాలి. సత్యం, అహింస అనే గాంధీజీ సూక్తులను తూచా తప్పకుండా పాటిస్తున్న ఇక్కడి గ్రామస్తులను ఒక్కసారి చూసి వారిని గమనించి గుర్తించి వారిని అభినందించాలి. అంతేకాదు, కథేవాడి గ్రామ స్వరాజ్యం గ్రామ గ్రామాలకు విస్తరించేలా ప్రభుత్వాలు కూడా తోడ్పడాలి. ఇది ఈ వారం ప్రజాపక్షం. వచ్చే వారం మరో అంశంతో ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. అభిప్రాయాలు, సలహాలు, సూచనల కోసం TV9 ప్రజాపక్షం ప్లాట్ నెంబర్ 97 3 హిల్స్ హైదరాబాద్ కి పంపించండి లేదా ప్రజా@tv9.net కి మెయిల్ చేయండి.